అందరికీ నమస్కారం. ఒంగోలు డైనమిక్ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ను ఈ రోజు విజయవాడలో కలవటం జరిగింది. దానికి సంబంధించి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కొన్ని అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను కూడా మరి దామచర్ల జనార్దన్ గారు లోకేష్ కు వివరించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రకేసరి యూనివర్సిటీకి సంబంధించి నిధులు మంజూరు, అదేవిధంగా స్టాఫ్ రిక్రూట్మెంట్, అదేవిధంగా కొన్ని అపరిష్కృతంగా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో యువగలం పాదయాత్ర సందర్భంగా లోకేష్ బాబు ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఇచ్చినటువంటి హామీలను కూడా మళ్ళీ దామచర్ల జనార్దన్ గారు కూడా రివైండ్ చేసి వాటిని పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోవాలని లోకేష్ కు ఆయన వివరించడం జరిగింది. అయితే దామచర్ల జనార్దన్ తోటి కూడా లోకేష్ బాబు చాలాసేపు కూడా ముచ్చటించడం జరిగింది. ఒంగోలులో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గాన్ని డెవలప్ చేసే విధంగా కూడా దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎక్కడైతే కొన్ని ఇబ్బందికర పరిస్థితులను కూడా లోకేష్ బాబు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాటిని పరిష్కరించేందుకు కూడా లోకేష్ మరో అడుగు ముందుకు వేశారని కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఒంగోలు డెవలప్ కావాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఒంగోలు ప్రత్యేక దృష్టితో చూడాలని మరి టీడీపీ ఉపాధ్యక్షులు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ లోకేష్ కు వివరించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒంగోలు కాన్స్టిట్యున్సీని స్మార్ట్ సిటీగా తీసుకెళ్లాలి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య, పోతురాజు కాలువ సమస్య, కొన్ని అపరిష్కృతంగా ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులను కూడా లోకేష్ దృష్టికి మరి ఆయన తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గంలో అండర్ డ్రైనేజీ, ఒంగోలు కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా ఒంగోలు టౌన్ లో కూడా అండర్ డ్రైనేజ్ సిస్టాన్ని ఎప్పటి నుంచో డెవలప్మెంట్ చేయాలని కూడా మరి దామచర్ల జనార్దన్ గారు పూనుకోవడం జరిగింది. దానికి సంబంధించి నిధులు వెచ్చించేందుకు కూడా ప్రభుత్వం, ఎందుకంటే ఒంగోలు మనకి నగర కార్పొరేషన్ పరిధి కాబట్టి ఒంగోలు కాన్స్టిట్యున్సీలో కొంత ఏరియానైనా కూడా ముందుగా అండర్ డ్రైనేజ్ కనుక ఏర్పాటు చేస్తే కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా, ట్రాఫిక్ సమస్య, అదేవిధంగా పెద్ద వర్షం పడినా కూడా ఇబ్బందికర పరిస్థితులు లేకుండా చూసేందుకు జనార్దన్ గారు కూడా లోకేష్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. లోకేష్ చాలాసేపు కూడా దామచర్ల జనార్దన్ ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి మరి సమస్యలు, అదేవిధంగా ఒంగోలు స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు ఒంగోలులో ఉన్నటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు, మున్సిపాలిటీకి సంబంధించి కార్పొరేషన్ నిధులు సమీకరణ తదితర విషయాల మీద కూడా జనార్దన్ గారు ఆయనతో చర్చించడం జరిగింది. సానుకూలంగా స్పందించినటువంటి నారా లోకేష్ దానికి సంబంధించి కూడా సంబంధిత అధికారులకు సిఫార్సు చేస్తారని కూడా దామచర్లకు భరోసా కల్పించడం జరిగింది. ఇద్దరు కలయిక కూడా రాబోయే రోజుల్లో ఒంగోలుకు మహర్దశ రానుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.